पाकिस्तान खबरदार 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 पाकिस्तान खबरदार पाकिस्तान खबरदार खबरदार पाकिस्तान राम राम पाकिस्तान राम राम पाकिस्तान राम राम खबरदार खबरदार पाकिस्तान खबरदार 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 पाकिस्तान खबरदार पाकिस्तान राम राम पाकिस्तान राम राम पाकिस्तान राम राम पाकिस्तान राम राम खबरदार खबरदार पाकिस्तान खबरदार 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 पाकिस्तान खबरदार पाकिस्तान राम राम पाकिस्तान राम राम पाकिस्तान राम राम पाकिस्तान राम राम खबरदार खबरदार पाकिस्तान खबरदार 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 पाकिस्तान खबरदार జరిగిన కాశ్మీర్లో పహల్గామా ప్రాంతంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు ఆ పహల్గామ్ ప్రాంతంలో చొరబడి హిందువుల ముస్లింల అని ఒక్కొక్కరిని ఏరుకుంటూ అడుక్కుంటూ ఎంత నిదానంగా హిందువులని 26 మంది హిందువులని అతి దారుణంగా చంపడం జరిగింది. ఇప్పుడు మేమేమంటున్నామనంటే వాస్తవానికి అక్కడ భద్రత లోపం ఉండడం వల్లనే ఆ రకంగా పాకిస్తాన్ వాళ్ళు తెగించి మన ఇండియాలో చొరబడి హిందువులని అతి దారుణంగా చంపడం జరిగింది. కాబట్టి దీనికి బాధ్యత ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వమే వహించాలని ఈ సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా ఇండియాలో ఆ సంఘటన జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా నిజానికి ఊహించని విధంగా ఇండియాలో ఉన్న ముస్లిం సోదరులందరూ ఇంత చక్కగా స్పందించారంటే ఆ పాకిస్తాన్ మీద కూడా దాడి చేయడానికి సిద్ధంగా వాళ్ళు ఉన్నట్టుగా కూడా ప్రకటించారు. కొంతమంది ముస్లిం సోదరులు సోషల్ మీడియాల ద్వారా, కొంతమంది ముస్లిం సోదరులు నమాజ్ అయిపోయిన వెంటనే కొంతమంది నల్ల బ్యాడ్జీలు కట్టుకొని కూడా వారు పాకిస్తాన్ మీద వ్యతిరేకంగా చాలా చక్కగా ప్రదర్శన చేశారు. మేమేమంటున్నామంటే దొంగచాటుగా వచ్చి ఇండియా మీద దాడి చేయడం కాదు. పాకిస్తాన్ నా కొడుకులారా, ఖచ్చితంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే రాండి, యుద్ధానికి చూసుకుందాం. కానీ ఈ దొంగచాటును వచ్చి అమాయకమైన ప్రజల్ని చంపడం ఇంతవరకు సమాజం కాదు. కాబట్టి ఖచ్చితంగా కాశ్మీర్ ప్రాంతంలో ఒక టూరిస్టు ప్రాంతం కాబట్టి వివిధ దేశాల నుండి, వివిధ రాష్ట్రాల నుండి వివిధ రకాలైన ప్రజలు వచ్చి అక్కడ కాశ్మీర్లో జీవిస్తున్న ప్రజలకు కూడా టూరిస్టు ప్రాంతం కాబట్టి జీవనోపాధి కూడా ఆ విధంగానే వారికి కలిగి ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతంకి వచ్చి వారు ఈ అతి దారుణమైన కిరాతకంగా చంపిన పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని వెంటనే ఆ ఉగ్రవాదుల్ని ఇండియాకు ఒప్పజెప్పి వారిని నడి రోడ్డు మీద ఉరి తీయాల్సిందిగా మేము ఈ బేడపూడ సంఘం జనసంఘం తరఫున కోరుకుంటున్నాం. అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలు గతంలో కులాల మతాల మధ్యన చిచ్చు పెట్టి రాజకీయంగా వాళ్ళు అధికారం దక్కడానికి ఎన్నో ప్రయత్నాలు చేయడం జరిగింది. మొన్న జరిగిన సంఘటనతోటి నిజంగా మేము ఇండియాలో ముస్లింలైనా హిందువులైనా కలిసిమెలిసి ఒక ఐకమత్యంతో ఉంటున్నాం కనుక అది ఓర్వకనే పాకిస్తాన్ దుండగులు, పాకిస్తాన్ ఉగ్రవాదులు ఇండియా మీద దాడి చేయడం జరిగింది. ఎన్ని దాడులు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా ఖచ్చితంగా ఇండియాలో ముస్లిం సోదరులు, హిందువులు ఖచ్చితంగా ఐకమత్యంగా ఉండి పాకిస్తాన్ మీద ఖచ్చితంగా మేము ఎదురుదాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా వంతుగా కూడా పాకిస్తాన్ మీద పోరాడడానికి ఇండియాకు ఏ విధంగా సహాయపడతామో ఆ విధంగా సహాయపడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా పాకిస్తాన్ని భూస్థాపితం చేయాలని ఖచ్చితంగా మా బేడబుడిగ సంఘం జనసంఘం తరఫున మేము వివిధ కార్యక్రమాలు చేసి మద్దతు ఇవ్వడం జరుగుతుంది.